టెలివిజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో విజయవంతమైన వస్త్ర దుకాణాల బంద్, విలువ ఆధారిత పన్ను రద్దు చేయాలని డిమాండ్. తెలంగాణ పోరుబాటులో దర్జీలు, టైలర్ షాపుల బంద్, కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఆర్టీసీ బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన, ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా, బ్రిడ్జి పైన రాస్తారోకో. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట తెలంగాణ దీక్షలు చేపట్టిన టీ కాంగ్రెస్, ప్రజాప్రతినిధులకు మద్దతు ప్రకటన. వార్తల్లోని వివరాలు. వ్యాట్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వస్త్ర వ్యాపారులు ఆందోళన ఉధృతం చేశారు. అవసరమైతే నిరోధక బంద్ నిర్వహిస్తామని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం తక్షణం వ్యాట్ను ఎత్తివేయకపోతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వారన్నారు. వస్త్ర వ్యాపారం, రెడీమేడ్ దుస్తుల అమ్మకాలపైన ప్రభుత్వం వ్యాట్ను విధించడాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో వ్యాపారులు బంద్ పాటించారు. జిల్లాలో 19 కేంద్రాల్లో బంద్ జరిగింది. నిత్యం రద్దీగా ఉండే వస్త్ర వ్యాపార కూడలి కమన్ బజార్ వస్త్ర దుకాణాల బంద్తో బోసిపోయింది. వ్యాపారులు గాంధీ చౌక్, కమన్ బజార్, స్టేషన్ రోడ్డు ద్వారా ప్రదర్శనగా షాదీఖానాకు చేరుకున్నారు. వ్యాట్ నిరసిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వస్త్ర వ్యాపారులు మురళి, మద్దినేని హరిహర తదితరులు పాల్గొన్నారు. విలువ ఆధారిత పన్ను వ్యాట్ 4% విధించడం వలన తాము వ్యాపారులు చేయలేమని తెలిపారు. వినియోగదారులపైన కూడా భారం పడుతుందని చెప్పారు. వ్యాట్ని ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని తుమ్మల, బాలసాని డిమాండ్ చేశారు. పత్తి మీద వేస్తారు, యార్న్ మీద వేస్తారు, మళ్ళీ రెడీమేడ్ మీద వేస్తారు, మళ్ళీ ఇక్కడ షావుకారుల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర వేసే సంస్కృతి వస్తే వ్యాట్ వల్ల ప్రయోజనాల కంటే మళ్లీ నష్టాలు, దానివల్ల వేధింపులు, దానివల్ల ప్రజల మీద భారం మోపేటటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి మీ న్యాయమైనటువంటి కోరిక కోసం తప్పకుండా మేము అధికారంలో ఉండి ఆ రోజున ఎంట్రీ ట్యాక్స్ ని మీతోటి సహకరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని రద్దు చేసేదాకా మీతోటి పాటే ప్రయత్నం చేశాం. వివిధ వర్గాల ప్రజలు, అదేవిధంగా విపక్షాల పెద్దలు అందరూ కూడా దీన్ని ఉత్తరప్రదేశ్తో ఖండించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్: బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ వైవిఎస్ఎస్వి ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. ఖమ్మం పట్టణంలో అగ్రగామి విద్యా సంస్థ ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండ్ బీఈడీ, ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్. ఖమ్మం పట్టణంలో బీఎస్సీ నందు యూనివర్సిటీ ఫస్ట్ తో పాటు ఎన్నో ర్యాంకులు సాధిస్తున్న ఏకైక కళాశాల ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ర్యాంకులతో పాటు ఎంఎన్సీ కంపెనీలలో ప్లేస్మెంట్స్ మరియు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అగ్రగామి సంస్థ. ఖమ్మం పట్టణంలో ప్రతి సంవత్సరం ఇంటర్లో స్టేట్ ర్యాంక్స్, ప్రతిభా అవార్డులు సాధిస్తున్న సంస్థ ఆర్జేసీ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. 2011 సంవత్సరంలో సీనియర్ ఎంపీసీలో అత్యధికంగా 982 మార్కులు, సీనియర్ సిఈసీలో 868 మార్కులు సాధించి
విజయఢంకా మ్రోగించిన కళాశాల ఆర్జేసీ. సైన్స్ నందు ప్రముఖ మ్యాథ్స్ లెక్చరర్ ఆకెళ్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో AIEEE+ ఎంసెట్ బ్యాచ్ ప్రారంభం. ఆర్ట్స్ నందు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్, జీకే, NSS, NCC కలిగిన ఏకైక విద్యా సంస్థ ఆర్జేసీ జూనియర్ కళాశాల. ఖమ్మం పట్టణంలో ఈ టెక్నో స్కూల్స్ నందు సంచలనం ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్. ప్లే స్కూల్, మెక్సెస్ వారిచే ఐకాన్, IIT ఫౌండేషన్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కాలిగ్రఫీ, వర్క్ షాప్స్, ఎడ్యుకేషనల్ ట్రిప్స్, సైన్స్ ఎక్స్పో, ఫుడ్ ఫెస్టివల్స్ లో ఆర్జేసీ తిరుగులేని విద్యా సంస్థ. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జి. కృష్ణ. డిగ్రీ అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ డిగ్రీ అండ్ PG కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9963223987. జూనియర్ కళాశాల అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ జూనియర్ కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9399321089. నర్సరీ టు 10th స్టేట్ అండ్ సెంట్రల్ అడ్మిషన్లకై ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్, శ్రీనివాస్ నగర్, ఖమ్మం. సెల్ 9390403692. తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులకు సంఘీభావం ప్రకటించింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజయ్ రెడ్డి భవన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ, NSCI, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె. రంగారావు, తోట సత్యం, మనోహర్ నాయుడు, పమ్మి రవి, వెంకటేశ్వర రెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర నేతల ఢిల్లీ లాబింగ్ ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాల్లో విమర్శించారు. తక్షణం కాంగ్రెస్ IACC అధ్యక్షులు స్పందించి తెలంగాణ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుందని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా IACC ఆధ్వర్యంలో తెలంగాణ వస్తుందని మేము ఆశ. తెలంగాణ ప్రజల మనోభిష్టాన్ని గౌరవించి తక్షణం అధిష్టానం కేంద్ర ప్రభుత్వం గుర్తించి తక్షణమే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుట్టగదులు అనేది ఒకటి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఏవైనా ఆ ప్రజాప్రతినిధుల త్యాగాలను మేము అభినందిస్తున్నాం. రవి బృందం తెలంగాణ పాటలతో అలరించింది. ఈ గడ్డ మీద పుట్టి మద్దతి వరుడు సీమనే తురుదచ్చిన బట్టే బాదిరా, తెలంగాణ పల్లెలన్నీ లొల్లి చేసరా, వలసవాదులకు ఒళ్ళు జల్లుమన్నాదే, తెలంగాణ పల్లెలన్నీ లొల్లి చేసరా, వలసవాదులకు ఒళ్ళు జల్లుమన్నాదే. జై తెలంగాణ. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ PG కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. KU పరిధిలో బి నాగసుధ MCA నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో KU పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ KU 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు UG కోర్సులు BSc, BCom కంప్యూటర్స్ మరియు జనరల్, BBM, PG కోర్సులు MBA, MCA, MSc మరియు MCom. SC, ST, BC, EBC మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. NCC, NSS, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. IBM, Singtel, HCL, Genpact, HDFC బ్యాంక్, ICICI బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ PG కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ CH మోహన్ రావు, డైరెక్టర్ CCMB హైదరాబాద్. కోదాడలో స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక JNTU ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ.
100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు ISTE, IETE మరియు CSI మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రం కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK. ISET కోడ్ GATN. సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, Mechanical, Civil, CSE, IT and MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 and 9989148826. వారే వా, అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు, త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. SSC 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి 587, 585, 583, 582, 581, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో నెంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్. ఎక్కడైనా సరే చెయ్యెత్తండి చాలు ఆర్టీసీ బస్ ఆగుతుంది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ఈ ప్రచారం ప్రకటనలకే పరిమితమవుతోంది. కనీసం బస్టాండ్ లో కూడా బస్సులు ఆపకుండా వెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ఆర్టీసీ RM కార్యాలయం ఎదుట PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో బస్టాప్లున్నా బస్సులు ఆపకుండా వెళ్లడం వలన విద్యార్థులు విద్యా సంస్థలకు సకాలంలో హాజరు కాలేకపోతున్నారని PDSU ఆందోళన వ్యక్తం చేసింది. అనేక రోడ్లలో 1-2 సర్వీసులే ఉండడం వలన బస్సులు కిక్కిరిసిపోతున్నాయని తెలిపింది. ప్రమాదభరితమైన తెలిసి కూడా విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులు బస్టాప్ పైన కూర్చొని ప్రయాణించాల్సి వస్తుందని PDSU నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. మా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు విద్యార్థుల్ని ఈ ఆర్టీసీ అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని పట్టించుకోకుండా ఒక్క బస్సు వేసి ఒక సుమారు 400 బస్ పాసులున్న రూట్లలో ఒక బస్సు లేదా 1-2 బస్సులు నడిపించుకుంటూ ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు గాని దీన్ని ఈ ఖమ్మం డివిజన్ లో అన్ని రూట్లకు బస్. ఖమ్మం ఆర్టీసీ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం విద్యార్థులు ఖమ్మం ఓవర్ బ్రిడ్జి పైన రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. కొత్తగూడెంలో గత 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాల రారాజు కృష్ణవేణి.
కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు మీకోసం మన ఖమ్మం పట్టణంలో 2011 సీనియర్ ఇంటర్లో కృష్ణవేణి ప్రభంజనం. ఎంపీసీ నందు ఎం ఫణికేదార్ 1987 మార్కులతో స్టేట్ 6th, బైపీసీ నందు కాజా కావ్య 986 మార్కులతో స్టేట్ 3rd, ఎంఈసీ నందు ఎంహెచ్డి శ్రావణి 1962 మార్కులతో జిల్లా ఫస్ట్. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులను నిలపగల ఖమ్మం జిల్లాలోనే ఒకే ఒక్క విద్యా సంస్థ కృష్ణవేణి. ఐఐటెక్ ఫర్ ఐఐటి, ఈనిట్ ఫర్ ఏఐట్రిపుల్, ఐ మెడికాన్ ఫర్ ఎంబీబీఎస్. కృష్ణవేణి ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఎస్ ఫిలిప్సన్ ఎంఎస్సీ మ్యాథ్స్ 23 years ఎక్స్పీరియన్స్, ఎంవీఎస్ రెడ్డి ఎంఎస్సీ మ్యాథ్స్ 18 years ఎక్స్పీరియన్స్, ఎస్ రాజేష్ ఎంఎస్సీ మ్యాథ్స్ 16 years ఎక్స్పీరియన్స్, ప్రసన్న బీటెక్ ఫిజిక్స్ 18 years ఎక్స్పీరియన్స్, ఎంసీ శేఖర్ ఎంఎస్సీ ఎంఫిల్ కెమిస్ట్రీ 16 years ఎక్స్పీరియన్స్, పి స్వామి ఎంఎస్సీ పిహెచ్డి జియాలజీ 25 years ఎక్స్పీరియన్స్, పి వెంకటేశ్వర్లు ఎంఎస్సీ పిహెచ్డి బాటనీ 14 years ఎక్స్పీరియన్స్. Courses offered MPC plus BIPC, MSET, MEC plus CEC, CPT. వివరాలకు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, భవానీ మెస్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 8686147048. విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి ఖమ్మంలో ఒకరు బలైపోయారు. ఇంటి దగ్గర విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన సపోర్ట్ వైర్ ద్వారా ఇంట్లోనే తీగకు కరెంటు వచ్చి ఒకరు మృతి చెందారు. అందుకు తాము బాధ్యులం కాదంటూ విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ పరస్పరం ప్రకటించుకున్నాయి. ఖమ్మం పట్నం బొక్కలగడ్డ ప్రాంతం మంచికంటి నగర్లో రేగు వీరస్వామి ఇంట్లో దుస్తులు ఆరవేసే తీగపైన ఉన్న టవల్ తీస్తుండగా విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. దెండెం తీగకు సపోర్ట్ వైర్ తాకడం వలన ఈ ప్రమాదం సంభవించింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని, మృతుని బంధువులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. Harvest, a warm embrace for childhood. We create an environment where children can express, explore and experiment. Interactive classrooms with digital content from EduCom, EduRite, Teach Next along with Exceed curriculum and MI Kids program. Scholastic excellence program for Olympiads, NTSE and IIT Foundation. Fully equipped science lab and maths lab to help children learn by doing. Language lab with Cambridge ELT syllabus to improve spoken English skills of the children. London Trinity spoken English exams to improve communication skills of the children and Abacus program to sharpen their logical thinking. Extracurricular activities like dance, music, crafts, NCC and sports to nurture creativity and build confidence in the children. Tender roads, an exclusive AC campus in BDO's colony. We have SSC and CBSE syllabi with residential facility. Harvest, Center for Learning. Contact Harvest Public School beside Mamata General Hospital, Khammam. Phone 08742 255442 and 652095. Matrix IIT JEE Academy, Khammam. First in Khammam, best in IIT JEE. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీ చే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ, ఆపోజిట్ కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 9392709171 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ ఏఐట్రిపుల్ ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్, ఖమ్మం. సెల్ 9392709174. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తాలిపేరు నదికి వరద పోటెత్తింది. భారీగా డ్యాంలోకి నీరు వస్తుండటంతో గేట్లు ఎత్తివేశారు. 3 రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చింతవాగు, తాలిపేరు నది పొంగి ప్రవహిస్తున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో 25 గేట్లలోనే 15 గేట్లు ఎత్తివేశారు.
25,000 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. రేపటి నుంచి ఇన్ఫ్లో తగ్గిపోతుందని, అప్పుడు 2 అడుగుల నుంచి గేట్లు 1 అడుగు మేర కిందకు దింపుతామని ప్రాజెక్టు సంబంధిత అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్ లో డి చరణ్ కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 ఏఐట్రిపుల్ లో కె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్. 2007, 2008, 2009లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 188 మంది. ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు. 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత 14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటి జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 92469 57755, 92469 47755. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఖమ్మం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి జేఈఈ, మెడిసిన్, ఏఐట్రిపుల్, సివిల్స్, ఐసిడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, ఎల్కేజీ టు 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 93966 71196, 93483 33338. తెలంగాణ రాష్ట్రం కోసం టైలర్లు తొలిసారిగా రోడ్డెక్కారు. తెలంగాణ కోసం మేము సైతం అంటూ ఆందోళనకు దిగారు. ఇక నుంచి తాము ఉద్యమంలో పాల్గొంటామని వారు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో టైలర్లు బంద్ పాటించారు. షాపులన్నీ బంద్ చేసి ప్రదర్శనగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దిండిగాల్ రాజేందర్, సిపిఐ నాయకులు సింగు నరసింహారావు, టైలర్ల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ జానిమియా, షేక్ కాసిం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కేంద్రం కుంటి సాకుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాప్యం చేస్తుందని నేతలు ఆరోపించారు. 60 సంవత్సరాలుగా తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నా, విద్యార్థులు బలిదానాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వారు విమర్శించారు. ఉద్యమం అనేది శిఖరాగ్ర దశకు చేరింది. ఇప్పుడు ఇంకా మనం తెలంగాణ సాధించుకోకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా తెలంగాణ సాధించుకోలేమని గుర్తుంచుకొని భవిష్యత్ ఉద్యమాల్లో మనం అందరం కూడా ఒకరికొకరం తోడై ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ధర్నా జరుగుతుంటే చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అట్లా కాదు పద్ధతి. మన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రతి బిడ్డ కూడా పాల్గొనాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మడవ తిప్పని పోరాటం చేసి అన్ని విభాగాలు విస్మరించి మనందరం సమిష్టిగా పోరాటం చేద్దాం. మీ అందరికీ ఈ రోజు ఈ నిర్ణయం స్వచ్ఛందంగా తీసుకొని మీరందరూ ముందుకు వచ్చినందుకు మరోసారి మీ అందరికీ పేరున
నమస్కారాలు తెలియజేస్తూ నిర్వహించే తెలంగాణ నినాదాన్ని వినిపించిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో నాయకత్వం వహించిన ప్రభుత్వం కపట నాటకం ఆడుతూ ఉన్నారు. ఈ కపట నాటకాలు కట్టిపెట్టాలని చెప్పేసి మన ఉద్యమంలో మనం గొంతెత్తి అరుస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి మెమోను ఇచ్చేసి తర్వాత తదుపరి మళ్ళా కార్యక్రమాన్ని మేము చేసేంత వరకు కూడా మాకు సహకరించిన టీఆర్ఎస్ అయితేంది, సిపిఐ అయితేంది, సిపిఎం అయితేంది, ఆల్ పొలిటికల్ కాంగ్రెస్ అయితేంది, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లాలో విజయవంతమైన వస్త్ర దుకాణాల బంద్, విలువ ఆధారిత పన్ను రద్దు చేయాలని డిమాండ్. తెలంగాణ పోరుబాటులో దర్జీలు, టైలర్ షాపుల బంద్, కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఆర్టీసీ బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన, ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా, బ్రిడ్జి పైన రాస్తా రోకో. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట తెలంగాణ దీక్షలు చేపట్టిన టీ కాంగ్రెస్, ప్రజాప్రతినిధులకు మద్దతు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.